హాయ్ అండి. ఎలా ఉన్నారు? అమెరికాలో గ్రీన్ కార్డ్ లాటరీలో బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు చాలా సులభంగా అప్లై చేసుకునే ఈ ప్రోగ్రామ్‌లో భారీ మార్పులైతే వచ్చినాయి. ప్రత్యేకంగా టీవీ లాటరీ 2027కి గాను కొన్ని రూల్స్ అయితే అంటే కొత్త రూల్స్ అమల్లోకొచ్చాయని చెప్పేసి ప్రతి ఇయర్ 55,000 గ్రీన్ కార్డ్‌లు ఉంటాయి గదా! సో, ఇదేంటి లాటరీ సిస్టమ్ ద్వారా జరుగుతదనమాట. అంటే అమెరికా ప్రభుత్వం నిర్వహించే ఈ లాటరీ సిస్టమ్ ద్వారా కొన్ని దేశాలకి గ్రీన్ కార్డ్‌లు పొందే అవకాశం ఉంది కదా! దీని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. పాయింట్‌కెళ్ళిపోదాం. ఇప్పుడేంటి ఈ డీవీ లాటరీ ఏదైతే అప్లై చేయడానికి కంపల్సరీ పాస్‌పోర్ట్ తప్పనిసరి అంటున్నారనమాట. పాస్‌పోర్ట్ అందరికీ ఉంటది. పాస్‌పోర్ట్ తప్పనిసరి ఎందుకంటున్నారంటే గనక యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించిన రూల్స్ ప్రకారము వాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి అని చెప్పేసి. చాలా వరకేంటంటే ఎక్స్‌పైరీ అయిపోయి ఉంటది కదా! అలాంటి పాస్‌పోర్ట్‌లు చెల్లవు. కంపల్సరీ పాస్‌పోర్ట్ అనేది వాలిడ్ అయి ఉండాలి. అంటే ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి అని చెప్పేసి. అండ్ అప్లికేషన్ టైమ్‌లో పాస్‌పోర్ట్ నంబర్ ఇవ్వాలి. పాస్‌పోర్ట్ నంబర్‌తో పాటు పాస్‌పోర్ట్ బయోగ్రాఫిక్ పేజ్ స్కాన్ కూడా అప్‌లోడ్ చేయాలనమాట. ఇంతకుముందు సంవత్సరాలు ఇదంతా లేదనమాట. అండ్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యే టైం కూడా లేట్ అవుతుందని చెప్పేసి, సాధారణంగా అక్టోబర్‌లో ఓపెన్ అయ్యే ఈ డైవర్సిటీ వీసా లాటరీ వచ్చేసి డీవీ లాటరీ 2027 గాను కొంచెం ఆలస్యంగా ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదనమాట. సో, యాక్చువల్లీ ఈ రూల్స్ అన్నీ కూడా మనకి ఎప్పటి నుంచి అప్‌డేట్ అవుతాయంటే గనక ఏప్రిల్ 10, 2026 నుంచి అమల్లోకొస్తాయని చెప్పేసి. అండ్ ఇంకొక చేంజెస్ ఏందంటే అప్లికేషన్‌లో ఇంతకుముందు ఏజ్ ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడేంటంటే ఏజ్ కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. ఈ కొత్త రూల్స్ అన్నీ ఎందుకు అసలు ఈ మార్పులన్నీ సడెన్‌గా ఏంటి అంటే గనక డేటా అక్యురసీ కోసము అండ్ ఫేక్ అప్లికేషన్ లేకుండా ఉండడం కోసం ఓవరాల్‌గా ఇప్పుడు గ్రీన్ కార్డ్ గురించి అంతా ఫ్రాడ్ జరుగుతుంది కదా! ఆ ఫ్రాడ్‌ని తగ్గించాలి అని చెప్పేసి దానికోసమైతే ఈ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారని చెప్పేసి. అండ్ ఇంకొకటేందంటే ఈ డీవీ లాటరీ 2026 ఇంకా పాస్‌లోనే ఉంది అని చెప్పేసి. డీవీ లాటరీ 2027 గాను కొన్ని రూల్స్ అయితే అమల్లోకొచ్చినాయి కదా! అవైతే దాని ప్రకారం మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే పాస్‌పోర్ట్ వాలిడ్ పాస్‌పోర్ట్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి. ఎవరైతే డీవీ లాటరీ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే డేట్ కోసమైతే వేచి ఉండాలి గదా! సో, వేచి ఉండే టైంలో కంపల్సరీ పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. కంపల్సరీ ఎక్స్‌పైరీ ఉండేలాగే చూసుకోవాలి అని చెప్పేసి. ఇంత చెప్తున్నాను కదా! సో, డీవీ లాటరీ అంటే కూడా చెప్తాననమాట. డీవీ లాటరీ అంటే డైవర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రామ్ అనమాట. ప్రతి సంవత్సరం అమెరికా నిర్వహించే ఈ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని దేశాల వారికి గ్రీన్ కార్డ్‌లు పొందే అవకాశం వస్తుందనమాట. పర్టిక్యులర్‌గా ఇది యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అనేది నిర్వహించబడుతుందనమాట. ఒక మాటలో చెప్పాలంటే లాటరీ ద్వారా అమెరికా గ్రీన్ కార్డ్‌లు ఇచ్చే ప్రోగ్రామ్ అనమాట. బేసిక్‌గా. సో, ఇదేంటి ప్రతి సంవత్సరం 55,000 గ్రీన్ కార్డ్‌లున్నాయనమాట. కొన్ని దేశాల వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేయాలనమాట. ఇదంతా కూడా ఎంపిక ఎలా ఉంటదంటే కూడా లాటరీ ద్వారా ఉంటది. రాండమ్ సెలక్షన్ అనమాట. ఎవరైనా డీవీ లాటరీ అప్లై చేయాలంటే గనక కనీసం 12థ్ ఈక్వివలెంట్ ఎడ్యుకేషన్ అయినా ఉండాలి. లేదంటే 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఉండాలనమాట. కామన్‌గా ఇదొచ్చేసి అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఓపెన్ అవుతదనమాట. ఈ ఇయర్ వచ్చేసి కొంచెం లేట్ అయితుంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వడం లేట్ అవుతుందని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా డేట్ ఇవ్వలేదనమాట. ఇంకా డేట్ అయితే ప్రకటించలేదు. సో, ఇప్పుడేంటి కంపల్సరీ లాటరీలో సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అమెరికాలో అంటే యూఎస్ఏలో పర్మనెంట్‌గా ఉండే అవకాశం ఉంటదనమాట. అండ్ యూఎస్ఏలో పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునే అవకాశం ఉంటది. ఇంక అలా వచ్చింది అంటే గనక ఇక్కడేంటి కంపల్సరీ మనం జీవించడం లీగల్ అయితది. జాబ్ చేయడం కూడా లీగలే అయితది కదా! సో, ఇందులో చిన్న లిటికుందనమాట. ఇండియా అంటే ఇండియాలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు ఈ లాటరీకి అప్లై చేయలేరు అని చెప్పేసి. ఎందుకంటే గనక డీవీ లాటరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే గనక ఎవరైతే అమెరికాకు తక్కువ ఇమిగ్రేషన్ జరుగుతుంటది కదా! కొన్ని దేశాల నుంచి. ఆ దేశాల వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఈ డీవీ లాటరీ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయబడింది. అది కూడా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అనేది నిర్వహిస్తది అని చెప్పేసి. అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటది కదా! ఎవరైతే తక్కువ ఇమిగ్రేషన్ కొన్ని దేశాల నుంచి తక్కువ ఇమిగ్రేషన్స్ జరుగుతుంటాయి కదా! అలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇద్దాం అని చెప్పేసి ఈ డీవీ లాటరీ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనమాట. ఎందుకు ఇండియన్స్ డీవీ లాటరీకి అర్హులు గారంటే గనక, గత 5 సంవత్సరాల నుంచి అమెరికాకు ఇండియా నుంచి 55,000 మంది కంటే ఎక్కువ ఇమిగ్రేట్ అయితే గనక, ఆ దేశం డీవీ లాటరీని అప్లై చేసే అర్హత కోల్పోతుంది అని చెప్పేసి. ప్రతి ఏడాది ఇండియా నుంచి అమెరికాకి వస్తూనే ఉంటారు కదా! లైక్ వర్క్ ఇమిగ్రేషన్స్ అనో, లేదంటే ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్స్ అనో, సో ఏదో ఒక రకంగా తరచూ వస్తానే ఉంటారు కాబట్టి, గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే 55,000 మంది కంటే ఎక్కువ ఇమిగ్రేషన్ జరిగిందనమాట. దానివల్ల డీవీ లాటరీకి అప్లై చేసే అవకాశం ఇండియన్స్ కోల్పోయారు అని చెప్పేసి, పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఇండియాలో ఎవరైతే పుట్టున్నారో వాళ్ళు ఈ డీవీ లాటరీకి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి. నాట్ ఓన్లీ ఇండియా, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ కూడా ఇవి ఎలిజిబుల్ కావన్నమాట డీవీ లాటరీకి. ఈ దేశాల నుంచి తరచుగా ప్రతి ఏడాది జనాలు వస్తూనే ఉన్నారు కాబట్టి, సో, వాళ్ళు అనుకున్న సంఖ్య కంటే ఎక్కువైంది కాబట్టి, ఈ దేశాలు ఈ డీవీ లాటరీకి అప్లై చేసే అర్హత కోల్పోయిందని చెప్పేసి. సో, ఇదేంటంటే మెయిను ఇప్పుడు డీవీ లాటరీలో నేషనాలిటీ కాదు. ఇక్కడ బర్త్ ప్లేస్ ఎక్కడ పుట్టారనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి. బేసిక్ ఏంటి ఇప్పుడు ఇండియా కుటుంబం అయ్యుండి వేరే కంట్రీ లైక్ ఎగ్జాంపుల్‌కి సింగపూర్. ఇప్పుడు మేము ఇండియా కంట్రీ. మేము సింగపూర్‌లో
ఉన్నామనుకోండి. సో, సింగపూర్‌లో ఒక బాబు పుట్టారు అనుకోండి. ఆ బాబు బర్త్ ప్లేస్ ఏంటి? సింగపూర్. ఆ బాబు డీవీ లాటరీకి ఎలిజిబుల్ అనమాట. సో, సింగపూర్ ఏంటంటే డీవీ లాటరీలో ఉంది కాబట్టి. ఎందుకంటే సింగపూర్ నుంచి ఇమిగ్రేషన్స్ తక్కువ అవుతుంటాయి కాబట్టి, సింగపూర్‌లో ఒకవేళ బర్త్ ప్లేస్ సింగపూర్ అయింటే గనక, కుటుంబం వచ్చేసి ఇండియా అయినా కూడా బర్త్ ప్లేస్ బాబు బర్త్ ప్లేస్, ఆ పాప బర్త్ ప్లేస్ మనకి సింగపూర్ అయింటే గనక వాళ్ళు డీవీ లాటరీకి ఎలిజిబుల్ అనమాట. చాలా వరకేంటంటే కొంతమంది పర్టిక్యులర్‌గా ప్లాన్ చేస్తారంట. మరి అదక్కడ అన్ని ప్లేసెస్‌లో అలా జరగదు. కొంతమంది ఈ ప్లాన్స్ అన్నీ అరుదుగా జరుగుతుంటాయంట. లైక్ కొంతమంది ఏందంటే ఈ ఇండియాలో పుట్టుంటే ఈ డీవీ లాటరీకి ఎలిజిబుల్ కాదని చెప్పేసి. ఎందుకంటే ఇండియా నుంచి ఎక్కువ మెంబర్స్ వెళ్తా ఉంటారు కాబట్టి. లైక్ నేపాలు, శ్రీలంక, థాయిలాండ్, సింగపూర్ ఇలాంటి ప్లేసెస్‌లో బర్త్ ప్లేస్ అయ్యేలాగా పెట్టుకుంటే గనక ఆ బర్త్ ప్లేస్‌ని బేస్ చేసుకొని మనకి డీవీ లాటరీ ఉంటది కాబట్టి ఆ ప్లేసెస్‌లో అలా అయ్యేలాగా చేస్తారని జెప్పేసి విన్నాను. బట్ ఎగ్జాక్ట్‌గా అది అన్ని ప్లేసెస్‌లో జరుగుతదని అందరూ అలా చేయలేరు. కొంతమంది అరుదుగా జరుగుతుంటదనమాట అలాగా. సో, డీవీ లాటరీనైతే ఇండియాలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు అప్లై చేయలేరని జెప్పేసి అంటున్నారు కదా! అంటే ఇండియన్స్ అప్లై చేయడానికి అర్హులు కారని చెప్పేసి. సో, కాకపోతే ఏందంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడానికి ఇండియన్స్‌కి చాలా ఇతరితర మార్గాలు గూడా ఉన్నాయన్నమాట. అందులో మొదటిదొచ్చేసి ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనమాట. ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ వచ్చేసరికి మీకు చాలా వరకు ఐడియా ఉండుంటదనమాట. ఈబీ1, ఈబీ2, ఈబీ3 ఈ కేటగిరీలో అందరూ గూడా ఎంప్లాయర్ బేస్‌లో ఉంటారనమాట. ఎంప్లాయర్ నుంచి ఫార్మ్ పిటిషన్ ఫైల్ ఏయించుకోవాలి. తర్వాత యూఎస్‌సిఎస్ అప్రూవ్ చేయాలి. తర్వాత వీసా నంబర్ వస్తది. వీసా నంబర్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి. కాకపోతే ఇండియన్స్‌కి గ్రీన్ కార్డ్ టైమ్ అనేది చాలా వెయిటింగ్ ఎక్కువుంటదనమాట. మేబీ 15 ఇయర్స్ పట్టొచ్చు. ఒక్కోసారి అంటే ఎట్లుంటదంటే టైమ్ బేస్డ్ చాలా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంటదని చెప్పేసి అంటున్నారనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనమాట. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటే గనక అమెరికాలో మనకి ఎవరైనా ఇమ్మీడియేట్ రిలేటివ్స్ ఉంటే గనక గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి. ఇమ్మీడియేట్ రిలేటివ్స్ అంటే గనక యూఎస్ సిటిజన్‌కి సంబంధించి పేరెంట్ గాని, చైల్డ్ గాని, స్పౌస్ గాని అయ్యుండాలి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటే గనక వాళ్ళకి సంబంధించి స్పౌస్ గాని ఆహ్, మనకి ఆహ్, పేరెంట్ గాని అయ్యుండాలనమాట. సో, ఈ 2 కేటగిరీలో ఉంటే గనక మనకి ఎవరైతే ఇమ్మీడియేట్ రిలేటివ్స్ ఉన్నారు కదా! వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే గనక అది అప్రూవ్ అయ్యాక మనకి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. కాకపోతే ఇందులో ఏది ఈ కేటగరీస్‌లోకొచ్చేసి కొంచెం వెయిటింగ్ టైమ్ తక్కువుందని చెప్పేసి అంటున్నారనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అనమాట. ఈబీ5 ఇన్వెస్టర్ వీసా. యాక్చువల్లీ దీని గురించి నాకు ఫుల్ అవగాహన లేదు. కొంచెం వరకే ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఒకవేళ ఫుల్‌గా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాననమాట. ఇదేంటంటే $8,00,000 నుంచి $10,50,000 వరకు పెట్టుబడి పెడితే గనక గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందని చెప్పేసి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామంటే గనక ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినట్టే కదా! దానివల్ల ఒక 10 ఉద్యోగాలు క్రియేట్ అయినట్టే కదా! 10 ఉద్యోగాలు క్రియేట్ అయితే గనక యూఎస్ గవర్నమెంట్‌కి మనం ఎకానమీ క్రియేట్ చేస్తున్నట్టే కదా! సో, అలా గ్రీన్ కార్డ్ పొందొచ్చని చెప్పేసి. కాకపోతే యూఎస్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లోనే మనం పెట్టుబడి పెట్టాలనమాట. తర్వాత ఈబీ5 పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్ కండిషనల్ గ్రీన్ కార్డ్ ఏదో ఉంటదనమాట. తర్వాత పర్మనెంట్ గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఇదంతా కూడా ఎలా అంటే గనక ధనవంతుల కోసం అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్‌గా నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీకు కావాలంటే గనక నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇస్తాననమాట. ఫోర్త్ వన్ వచ్చేసి అసైలమ్స్, రెఫ్యూజీస్ అనమాట. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాననమాట. అసైలమ్స్ కానీ వాళ్ళేంటంటే గనక వేరే దేశంలో ఏదైనా హాని ఉంది అని చెప్పేసి ఈ దేశంలో రక్షణ కోసం పొందుతారు కదా! వాళ్ళు కొన్ని రోజులు ఒక ప్రాసెస్ మీద ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంటదండి. అప్లై చేసుకునే అవకాశం వస్తదనమాట. సో, అలాంటోళ్ళు గ్రీన్ కార్డ్ కానీ కొన్ని స్పెషల్ కేసెస్‌లోనే జరుగుతదనమాట ఇది. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పెషల్ కేటగరీ అనమాట. స్పెషల్ కేటగరీ అంటే గనక ఈరోజు మీకు చెప్పా గదా! స్టార్టింగ్ వీడియోలో డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ అనమాట. ఇదంతా కూడా స్పెషల్ కేటగరీ. దీని గురించి ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాము. సో, బేసిక్‌గా ఇండియన్స్‌కి ఇన్ని మార్గాలున్నాయన్నమాట గ్రీన్ కార్డ్ పొందే అవకాశాలనేసి. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఏంటంటే ఈ ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ అంటాం కదా! అది ఈబీ1, ఈబీ2, ఈబీ3. బేసిక్‌గా అంటే ఈబీ1 కేటగరీ అంటే ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీస్ అనమాట. లైక్ సైంటిస్ట్, రీసెర్చ్ అలాంటి. ఈబీ2 వచ్చేసి ఆహ్, ఎక్స్‌ట్రా డిగ్రీస్ ఉంటాయి కదా! ఎక్స్‌ట్రా డిగ్రీ హోల్డర్స్ అలా. ఈబీ3 వచ్చేసి స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు కదా! సో, అలా డిఫరెంట్ కేటగరీస్‌లో ఉన్నాయి. కాకపోతే ఇప్పట్లో గ్రీన్ కార్డ్ పొందడం అనేది కొంచెం టఫ్ అయిన సినారియో. కాకపోతే పర్టిక్యులర్‌గా ప్లానింగ్ అంటారు కదా! ఆ ప్లానింగ్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే గనుక కొంతమంది ఉంటారండి. ఓపికగా ఉంటారు. చాలా ఓపికగా వాళ్ళ ప్లానింగ్ కూడా అలాగే ఉంటదనమాట. దానికి తగ్గట్టుగానే ప్రాసెస్ ఉంటే గనక ఏదైనా సాధించొచ్చు అంతే. ఏదైనా టైం మనం వెయిట్ చేసి చూస్తా ఉండాలనమాట. దానికి తగ్గట్టుగా మనం గూడా ఎక్కడ గూడా వెనక్కి తగ్గకుండా కన్సిస్టెన్సీగా ట్రై చేస్తా ఉంటారు గదా! ఏదో ఒక రోజు ఆ కన్సిస్టెన్సీయే సక్సెస్ వస్తదనమాట. సో, మొత్తానికి చూస్తే గనక ఇన్ని రకాలుగా గ్రీన్ కార్డ్‌లు పొందే అవకాశం ఉందని జెప్పి, ఒక డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌లో ఇండియాలో పుట్టుంటే గనక అప్లై చేయలేరంటున్నారు కానీ, రిమైనింగ్ ఇతరితర మార్గాలుంటాయి గదా! ఫ్యామిలీ బేస్డ్ అని జెప్పేసి, ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ అని జెప్పేసి, ఎంప్లాయీ బేస్డ్ అని చెప్పేసి, అసైలమ్స్ లైక్ రెఫ్యూజీస్ ఇలా చాలా మార్గాలున్నాయి. ఇదంతా గూడా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నిర్వహిస్తదనమాట. ఇందులో ఏమన్నా అప్డేట్స్ ఉంటే గనక, ఏవైనా కొత్త రూల్స్ ఉంటే గనక ఎప్పుడప్పుడు నేను అప్డేట్ ఇస్తా ఉంటాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.